మామూలుగా గెలిపోటములు మనిషి మీద ఉన్న అంచనాల్ని తారుమారు చేస్తాయా అంటే అవునని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో కూడా అది ప్రూవ్ అయింది. ఎందుకంటే సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఎందుకంటే అది ఒకప్పటి మాట. ఒక ఎంజీఆర్ ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది తప్పితే ఇంకెవరికి సాధ్యం కాలేదు. ఆ దిశగా చాలా మంది తెర మీదకి వచ్చినా నిలబడలేకపోయారు అంటూ అనేక ఉదాహరణలు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, జనసేన 2014 ముందు పార్టీని అనౌన్స్ చేసిన అప్పటికి సంస్థాగతంగా సిద్ధంగా లేము అంటూ 2019లో వచ్చి ఓటమి పాలవడం, 2024లో కూటమిలో అంటే సింగిల్ గా అయితే పోటీ చేయకుండా 2024లో కూటమిలో గెలవడము, తర్వాత ఇటు తమిళనాడుకు వచ్చేసరికి ఎంజీఆర్ తర్వాత ఎంజీఆర్ వారసురాలాగే జయలలిత అంటే కరుణానిధికి సంబంధించి కూడా సినిమా నేపథ్యం ఉంది. ఆయన సినిమా రైటర్ గా ఉన్న విషయం తెలిసింది, దర్శకుడిగా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చూస్తే ఎంజీఆర్ అత్యధికంగా డిఎంకేతో విభేదించి ఏఐడిఎంకే అని స్థాపించి ఓ రేంజ్ లో ప్రభంజనం చేసి తర్వాత ఆయన వరుసగా కొనసాగడము. ఆ తర్వాత చూసుకుంటే ఆయన వారసురాలుగా జయలలిత కొనసాగడము. ఆవిడ సినిమా నేపథ్యం నుంచి వచ్చిన ఆవిడ సృష్టించిన ప్రభంజనాలు అన్నీ ఇన్ని కావు. కరుణానిధి వర్సెస్ జయలలిత అంటే ఒకప్పుడు ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి, ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత, ఆ తర్వాత అంటే ఇప్పుడు జయలలిత మరణానంతరము ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే టీవీకే త్రిముఖ పోటీ అనేది చాలా దశాబ్దాల తర్వాత తమిళనాడులో చూడడం జరిగింది. సినిమా నేపథ్యానికి సంబంధించి ఈ రేంజ్ విక్టరీ రావడంతో అంటే గెలిచిన తర్వాత ఒక మాట, ఒకవేళ ఓడిపోతే ఇంకో మాట అనేది కామన్ గా మనము విన్నదే. ఇప్పుడు విజయ్ గెలిచాడు కాబట్టి విజయ్ గెలవడానికి రకరకాల కారణాలు ఫ్యాక్టర్స్ అంటూ తెర మీద తీసుకొస్తున్నా. ఇన్ కేస్ విజయ్ ఓడిపోయి ఉండుంటే ఎలాంటి మాటలు వచ్చేవి అనేది మనందరికీ తెలిసిందే. వీళ్ళకి చేతగాదని చెప్పినా వినలేదు, ఎలాంటి ప్రభావం చూపించడం చెప్పినా వినలేదు. ఆల్రెడీ అటు ఏంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు చేతులు కాల్చుకున్నారు. ఈయనకు అవసరమా? వాళ్ళే ఇప్పుడు సినిమాకి వదులుకొని వచ్చారు, మళ్ళీ ఒకరు సినిమాలకు వెళ్ళిపోయారు, ఇంకోరు అటు సినిమాలు రాజకీయాలు అంటూ ఇది చేసుకుంటున్నారు. ఈయనకి ఎందుకు స్టార్డమ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అజిత్ కూడా లేడు, ఈయనకి ఎందుకు ఇదంతా, ఓడిపోతే అనవసరంగా పరువు పుట్టుకుంటారు, ఇలాంటి రకరకాల వార్తలు. ఎందుకంటే ఒక ఆడదాని వల్ల జీవితాలను నాశనం చేసుకున్నాడు అని మంచి స్టార్డమ్ సినిమాలను వదిలేసుకొని అటు పక్క రాష్ట్రాల్లో చూసిన తర్వాత కూడా ఈయన ఏంటి డెసిషన్ తీసుకున్నాడు, ఎంజీఆర్ లాగా జయలలిత లాగా అంత ఇంపాక్ట్ చూపించగలుగుతాడు, అసలు ఏమనుకుంటున్నాడు అంటూ ఈ రేంజ్ లో వినిపించిన వాళ్ళకు తన సౌండింగ్ తో విజిల్ మోతతో విజయ్ అయితే ఆన్సర్ చెప్పాడు. కాకపోతే ఇందాక అదే చెప్పండి, గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఇంకోలాగా. ఒకవేళ ఓడిపోయి ఉండుంటే ఎన్ని రకాల అంశాలు తెర మీద తీసుకొచ్చేవాళ్ళు. ఆల్రెడీ చెప్పాము, వినలేదు, పక్క పార్టీ రాష్ట్రంలో ఏమైందో చూడలేదా, ఒకరిని చూసాక కూడా బుద్ధి తెచ్చుకోవాలి కదా అనేసి. ఇంకోటి కుటుంబం కన్నా అమ్మాయికి వేరే వాళ్ళకి విలువిస్తే ఇలానే ఉంటుంది అనేది ఏంటిది, సినిమాల్లో చెప్పిన డైలాగు రాజకీయాల్లో చెప్తే జనాలు వినరు అనేది. అవి సినిమాల వరకే పరిమితం అవుతాయి, రాజకీయాలకు వచ్చేసరికి పరిమితం కావు. జనాలు చాలా తెలివి మీరిపోయారు కాబట్టి అనుకున్న రిజల్టే వచ్చిందనేది చెప్పాం కదా. చాలా 18 నెలలు ఆల్మోస్ట్ ఆల్ విజయ్ పార్టీ అనౌన్స్ చేసి జనాల్లోకి వెళ్ళి 18 నెలలు ఎక్కేయడం. 18 నెలల్లో ఈ రేంజ్ ఇప్పుడున్న ఈ త్రిముఖ పోటీలో ఆ రేంజ్ సౌండ్ చేయడం. ఎందుకంటే ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఓన్లీ డిఎంకే మాత్రమే, జయలలిత ఉన్నప్పుడు కూడా ఓన్లీ డిఎంకే మాత్రమే. కానీ ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకేతో టీవీకే పోటీ పడ్డాము. ఎందుకంటే విజయకాంత్ గారు పార్టీ పెట్టి ఫస్ట్లో ఓడిపోవడము, ఆ తర్వాత సెకండ్ టైం పార్టీలో 50 సీట్లు గెలుచుకొని తర్వాత జయలలితతో కలిసి పార్టీని దాంట్లో విలీనం చేయడం అది చూసాము. రజనీకాంత్ గారు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న రజనీకాంత్ గారు వస్తాము అంటూ పార్టీ అనౌన్స్ చేసి అనారోగ్య కారణాలతోటి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. కమల్ హాసన్ గారు ఆయన పార్టీని స్థాపించి ఆయన నాలుగు ఖర్చుకొని అస్సలు ఏమాత్రము అంటే ప్రభావం చూపించని అది కమల్ హాసన్ గారు దాంట్లో చూసాము. తర్వాత డిఎంకే రాజ్యసభ ఇస్తే ఆ తరపు నుంచి స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన క్యాంపెయినింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది కేవలము విజయ్ సొంతం చేసుకోవడం, విజయ్ చరిత్ర సృష్టించడము అనేది ఇప్పుడు విజయ్ గురించి మరొక మారు చర్చ జరిగేలా చేస్తున్నారు. ఎందుకంటే గెలిచారు కాబట్టి అన్ని నోళ్ళు పొగుడుతున్నాయి. ఓడిపోయి ఉంటే తను పడ్డ కష్టం కావచ్చు, అడ్రస్ చేసిన విషయాలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, సినిమా హీరో సినిమాటిక్ గా ఉంటాయి, కామన్ అది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేచర్ అట్లాంటిది కాబట్టి. అయినా సరే
ఎన్ని రకాలుగా జనాల్లో ఉండొచ్చు అన్నదానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. ఏఐ జనరేషన్ అంటే ఏఐని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, నేటి జెన్జీ కిడ్స్కి ఒకే చోట ఉండి 10 నియోజకవర్గాల్లో తన లైవ్ ప్రసంగాన్ని ఇవ్వడం, హై టెక్నాలజీని వాడడం అనేది విజయ్కి కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. దాంతోపాటు మాస్ ఫాలోయింగ్, విజయ్కి డే 1 నుంచి కూడా తమిళనాడులో ఆ స్టార్డమ్కి సంబంధించి మాస్ ఫాలోయింగ్ని తన కంటిన్యూ చేయడము అనేది, దాంతోపాటు అంతకు ముందే ఆయన మక్కల్ వివేకమన్న ఒక సమాజ సేవా సంస్థను, అంటే కేవలం బాధలో ఉన్న వాళ్లకు మనం అండగా ఉండాలి అంటూ సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఒక సంస్థను స్థాపించి అంతకు ముందు నుంచి ఒక 3 years నుంచి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి దాని ద్వారా వరదలు వచ్చిన సహాయ కార్యక్రమాలు కావచ్చు, పేదలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అనేక అంశాలను అటు మక్కల్ వివేకం సేవా సంస్థ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లిన విషయం కావచ్చు. అది చాప కింద నీరులాగా ఇప్పుడు విజయ్కి, అంటే ఒకరికి మనం మంచి చేస్తే తిరిగి మంచిగా వస్తుంది, కొంత ఆలస్యం అవుతుందేమో అన్నదానికి ఇప్పుడు విజయ్ 18 నెలల్లో పెట్టిన రాజకీయ పార్టీకి ఈ సేవా కార్యక్రమాలన్నీ యాడ్ అవ్వడం, మాస్ ఫాలోయింగ్, జెన్జీ జనరేషన్ అంటే 40 ఏళ్ల లోపు వాళ్ళు, అలాగే ఈ తరం జెన్జీ కిడ్స్ అంతా, అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యూత్ మొత్తం అంతా కంప్లీట్ గంపగుత్తగా 28% అమౌంట్, ఆల్మోస్ట్ ఆల్ 28 to 30% కంప్లీట్ జెన్జీ జనరేషన్ 40 years లోపు వాళ్ళంతా గంపగుత్తగా అటు మన దళపతి విజయ్కే ఓటు వేయడము అన్నది ఇక్కడ ఆయనకు కలిసి వచ్చిన విషయం. అందుకే అంటే అన్ని పార్టీలు ఒకేలా ఉండరు, అందరూ నేతలు ఒకేలా ఉండరు, అందరి ఇమేజ్ అనేది ఒకేలా ఉండదు అనడానికి విజయ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు చెప్పారు విజయ్ విషయంలో సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది అనేసి. మరి యాక్సిస్ మై ఇండియాకి మాత్రమే ఎందుకు అనిపించింది విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయి, విజయ్ ఖచ్చితంగా పార్టీని స్థాపించబోతున్నాడు, సీఎంగా అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారు. కాబట్టి యాక్సిస్ మై ఇండియా సంస్థ, తర్వాత శ్రీకన్య సుకన్య అనేది ఒక సంస్థ, వీళ్ళిద్దరు మాత్రమే వాళ్ళంటే సెకండ్ యాక్సిస్ మై ఇండియాకి కొంత ఏంటిది ప్రాముఖ్యత ఉంది. యాక్యురేటెడ్గా కొన్ని సర్వేలకు సంబంధించి యాక్సిస్ మై ఇండియా చాలా పగడ్బందీగా పోల్స్ సంబంధించి ఇవ్వడము అనేది, అది ఇవ్వడంతో ఒక్కసారిగా ట్రెండ్స్ అంతా తమిళనాడులో చేంజ్ చేశాయి. సీన్ కట్ చేసి ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా ఏదైతే ఇచ్చిందో అదే రిజల్ట్ ఇప్పుడు కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ గెలుపు కలిసి వచ్చిన అంశాలు అనేక ఉన్నాయి అంటూ తెర మీద తీసుకురావడం, అంటే మాస్ ఇమేజ్ కంటిన్యూ అయిపోవడము, టెక్నాలజీని వాడుకోవడం, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడం, జెన్జీ జనరేషన్కి టెక్నాలజీ ద్వారా నేను ట్రెండీ సీఎంని రేపు మీకు అన్ని రకాలుగా ఉపయోగపడతాను అన్న మెసేజ్ పంపించడము, అలాగే తన మీద వచ్చిన వ్యక్తిగత విమర్శల్ని ఏ కోసాన పర్సనల్గా తీసుకోకుండా రాజకీయంగా మాత్రమే విమర్శించడము. అంటే స్టాలిన్ ఏం పొరపాట్లు చేశాడు, మీ తండ్రికే సాధ్యం కానీ మీకు ఎలా సాధ్యమవుతుంది, అలాగే రంగు పులుముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హీరోలు అయిపోతారా అని అంటే, అయితే ఏంటి అది నా వృత్తి, నేను ఎదిగాను, దాని నుంచి మీరు ఎందుకు దాన్ని ఆపాదిస్తున్నారు, అవును నేను నటుడినే కాదని ఎవరన్నారు, నటుడైతే రాజకీయాలకు రాకూడదా అంటూ కూడా ఎమోషనల్గా కనెక్ట్ చేసిన విధానము. ఎక్కడ అంటే మన కొందరు స్టార్లతో కంపేర్ చేస్తే ఎక్కడ మిగతా వాళ్ళను కించపరచకుండా తనేంటి, తనేం చేయగలుగుతాడు, ఏం చేయడానికి వచ్చాను అన్నదంటే తన మీద వచ్చిన వ్యక్తిగత విమర్శలకు సంబంధించి కూడా ఫ్యాన్స్ మీరు బాధపడద్దు, మీరు అవతల వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళు రాళ్ళేసినప్పుడు మీకు దెబ్బలు తగిలితే నాకు కన్నీళ్ళు వస్తాయి, కాబట్టి మీరు దానికి దేనికి రియాక్ట్ అవ్వకండి, అది నా వ్యక్తిగత విషయం, నేను చూసుకుంటాను, నేను మాట్లాడుకుంటాను, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెడదాము అంటూ మళ్లించిన విధానము, ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చిన అంశాలు. మొత్తానికి విజయ్ గెలిచాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడే మాటలకు వేరే రకంగా ఉంది. ఓడిపోతే వచ్చేవి అదే చెప్తున్నారు, చెప్పినా వినలేదు, ఇప్పుడు అవసరం లేని టైంలో వచ్చాడు, అనవసరంగా ఏంటిది ఓటమిని మూట కట్టుకున్నాడు, అది ఇంకొక సంవత్సరం ఈ పార్టీని ఇలాగే కంటిన్యూ చేసుకొని తర్వాత వచ్చి ఉంటే బాగుండేది, చెప్పాము వినలేదు, వాళ్ళ ముందు ఓటమి పాలయ్యాడు, ఉదయనిధి స్టాలిన్ ముందు అనవసరంగా పరువు పోగొట్టుకున్నాడు, సినిమా వాళ్ళందరికీ కాలం కలిసి వస్తుంది అన్నది లేదు కదా, అందరు ఎంజీఆర్లు అయిపోతారా, ఇలాంటివన్నీ వచ్చేవి. కానీ తన విజయంతో తను ఖచ్చితంగా టీవీకే పార్టీ మొదటి నుంచి కూడా ఎందుకో స్ట్రాంగ్ గా విజయ్ ఫిక్స్ అయి ఉన్నాడు. ఈసారి నేను అంటే తనను నమ్ముకున్నవాడు విజయానికి ఎంత దగ్గర ఉంటాడు, ఆ పాజిటివ్ వైబ్ ఎలా తీసుకెళ్తుంది అనడానికి ఇప్పుడు విజయ్ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు అనడంలో ఏమాత్రం సందేహం. ఎందుకంటే 18 నెలలు ఓన్లీ 18 months అంతే, 18 months లోనే పార్టీని ఈ రేంజ్ లో తీసుకెళ్లి దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీలకు చెక్ పెట్టేసి కుల రాజకీయ గోడల్ని బద్దలు కొట్టేసి
ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వస్తే జనాలు ఆదరిస్తారు, మనకున్న ఇమేజ్ని కరెక్ట్ వేలో వాడుకుంటే మనకు విజయం అనేది వరిస్తుంది అనేది విజయ్ నిరూపించాడు. మరి చూద్దాం, ఇప్పుడు విజయ్ 2 చోట్ల ముందంజలో ఉన్నాడు, 2 చోట్ల కూడా గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తిరుంబూరు ఉంచుకుంటారా లేకపోతే పెరంబూరు ఉంచుకుంటారా? తిరుచనారు ఈస్ట్ నుంచి 2 చోట్ల పోటీ చేశారు. మరి పెరంబూరు అట్టి పెట్టుకుంటారా, తిరుచనారు ఈస్ట్ అట్టి పెట్టుకుంటారా? ఒక దాంట్లో రిజైన్ చేసేసి ఈవెన్ 2 చోట్ల పోటీ చేసినప్పుడు కూడా రకరకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. ఎందుకు అనవసరంగా ఆయన గెలుస్తాడో లేదో అనుకుంటే 2 చోట్ల పోటీ చేసి పరువు పోగొట్టుకుంటారా అనేసి. మరి అదే 2 చోట్ల ఇప్పుడు విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక చోట రిజైన్ చేస్తే విజయ్ ఫాదర్ కావచ్చు, లేకపోతే త్రిష కావచ్చు, ఇద్దరిట్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారు. త్రిష నెక్స్ట్ క్రౌడ్ పుల్లర్ కాబోతుంది అన్న వార్తలు, ఇద్దరు పేర్లు, అటు త్రిష తండ్రి పేరు, త్రిష పేరు, విజయ్ తండ్రి పేరు, త్రిష ఇద్దరు పేర్లు వస్తున్నాయి. ఒకటి వదులుకుంటే ఇంకొక దాంట్లో అంటే పెరంబూరు, తిరుచానూరు రెండింటికి సంబంధించి ఏది వదులుకుంటారు ఏది ఉంచుకుంటారు అన్న దాని ప్రకారం రెండో దానికి సంబంధించి త్రిష పోటీ చేస్తుందా, మన విజయ్ తండ్రి పోటీ చేస్తారన్న ఒక సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మరి కాసేపట్లో విజయ్ అయితే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మొత్తానికి కంగ్రాచులేషన్స్ అంటూ దేశవ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ ఆయనకు ట్వీట్స్ అవన్నీ వైరల్ అవుతున్నాయి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో అంటే విజయ్ ఏ రేంజ్ ప్రభంజనం చూపించారు. పార్టీకి సంబంధించి 15 మిలియన్ లైక్స్ సాధించిన ఏకైక హీరో విజయ్ మాత్రమే. అది విజయ్ ప్రభంజనం. దాంతో విజయ్ నా ప్రభంజనం ఏంటి. కాకపోతే చాలా మంది ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కూడా తిరుపతిలో ఏ రేంజ్ జనం వచ్చారో చూసాం కదా. కనుచూపు మేరలు 10 లక్షల మంది వరకు ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు చిరంజీవి గారికి వచ్చిన ఫ్యాన్స్. జనసేనకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా అక్కడ ప్రభంజనం జనాలను చూస్తే, ఎందుకంటే డబ్బులు ఇస్తూ వచ్చిన వాళ్ళు కాదు, ఆయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు. అది చూసి నిజంగానే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు మ్యాజిక్ అనేసి అనుకుంటే చాలా ఘోరమైన పరాభవం. ఒకటే సీటు 175 నియోజకవర్గాలకు సంబంధించి అంటే సిపిఐ, సిపిఎం, బిఎస్పీ వాటి అన్నిటి కలిపి పోటీ చేస్తారు. ఒక్కడే ఎమ్మెల్యే గెలిచాడు రాపాక. ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. సీన్ కడిచి 2024లో పొత్తులో వచ్చారు కాబట్టి అది పవన్ కళ్యాణ్ విజయం ఎలా అవుతుందంటే అవునన్నా కాదన్నా అక్కడ గెలవడానికి పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అది. కాకపోతే విజయ్ లాగా ఒంటరిగా పోటీ చేయలేదు కదా అన్నది ఇప్పుడు పోలిక అనేది. గెలిచారు కాబట్టి ఆ పోలిక అనేది, ఓడిపోయింటే ఆ పోలిక ఇంకో రకంగా ఉంటుంది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారు, ఒక ప్రభంజనాన్ని అయితే సృష్టించారు. రాబోయే వాళ్లకు విజయ్ ఒక మార్గ నిర్దేశనం చేయబోతున్నాడు అన్నది మాత్రం ఏ మాత్రం సందేహం లేదు. సినిమా వాళ్లకు రాజకీయానికి విడదీయరాని అనుబంధం ఉంది అని మరొక్కసారి అంటే సౌత్ స్టేట్స్ కి సంబంధించి ఈ విజయం అనేది మిగతా రాష్ట్రాలకు సంబంధించి కొంత ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే విజయ్ ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యేగా మాత్రం నిలిచాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.